గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు కాకతీయ కాలంలో నిర్మించినటువంటి కంబాలపల్లి చెరువు ప్రమాద అంచుట ఉందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. చెరువు మత్తడి ప్రమాద స్థాయిలో ప్రవహిస్తుంది. చెరువులకు సంబంధించినటువంటి పాత తూమ్ వద్ద లీకేజీ కావడంతో గ్రామస్తులు ఇప్పటికే వర్షాలతో పంటలు నష్టాలు జరిగాయని, చెరువు కట్ట తెగితే గ్రామాలే కొట్టుకుపోవలసి వస్తుందని భయోందోళనకు గురవుతున్నారు. అధికారులకు సమాచారం ఇచ్చినా చూసి వెళ్తున్నారు తప్ప పట్టించుకోవట్లేదని గ్రామస్తులు తెలుపుతున్నారు. ఈ పక్కన ఉన్నటువంటి చెరువు మా ఊరు చెరువు. ఇది 12వ శతాబ్దం నాటిది, కాకతీయుల కాలం నాటి చెరువు. ఇది మన జిల్లాలోనే 5 ఉన్నాయి. పాకాల, రామప్ప, లక్నవరం, ఎలుగురుతో పాటు ఈ యొక్క చెరువు పురాతనమైనటువంటి చెరువు. మరి గత 10-15 సంవత్సరాల క్రితం ఒకసారి ఆటంకాలు ఏర్పడినప్పుడు అలుగును కొంచెం తవ్వడం జరిగింది. దానికి మించి రెట్టింపు తోటి మరి ఈ సంవత్సరం వర్షపాతం నమోదైంది. దానికి గాను 2 తూములు ఉండేది. ఒక తూము ఆల్రెడీ సీల్ చేసి పోయిన సంవత్సరంలో కొంతమంది కాంట్రాక్టర్లు, గుత్తదారులు కలిసి సీల్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం పడ్డటువంటి వర్షాలకు ఆ తూములో నుంచి లీక్ అయ్యి మరి ఒక 20 మోటార్లకు సంబంధించినటువంటి నీళ్లు మరి దాంట్లో నుంచి మరి పోతున్నాయి. చెరువు కిందికి దిగి చూసినట్లయితే చెరువు కట్టకు ముప్పు ఏర్పడేటువంటి అవసరం ఉన్నది. కాబట్టి దానికి అధికారులకు మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. గత 5 రోజుల క్రితం ఫారెస్ట్ వాళ్ళకి ఇస్తే ఫారెస్ట్ వాళ్ళు వచ్చి చూసిరు, వెళ్ళిపోయారు. తర్వాత నిన్న ఎమ్మెల్యే గారికి చెప్పడం వల్ల రెవెన్యూ వాళ్ళని పంపించడం జరిగింది. రెవెన్యూ వాళ్ళు వచ్చి చూసిరు, వెళ్ళిపోయారు. మళ్ళీ వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళని కూడా పిలిపించడం జరిగింది. వాళ్ళందరూ వస్తున్నారు, చూస్తున్నారు, పోతున్నారు తప్ప దానికి మరమ్మతులు చేపట్టేటువంటి ఏది కూడా చేపడతలేరు. ఎందుకంటే ఆ చెరువు కట్టకి ఏమాత్రం ఆటంకం ఏర్పడ్డా కానీ కూడా దాంట్లో పావులంతా కూడా కట్టలు నిర్మించలేము. కాబట్టి ఇట్లాంటి పురాతనమైనటువంటి చెరువులు కాపాడేటువంటి బాధ్యత అధికారుల మీద ఎంతైనా ఉన్నది. కొన్ని వేల ఎకరాలు మరి ఈ చెరువులు ఆధారం చేసుకొని రైతులు మరి పంటలు వేసుకొని పెట్టుబడి పెట్టి ఉన్నారు. అట్లాంటి రైతులు మరి ఆగమైనటువంటి పరిస్థితి ఉన్నది. మరి వర్షపాతాన్ని అంచనా వేసి మరి అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉండి మరి పట్టణాలలో చేస్తున్నారు తప్ప మళ్ళీ పల్లె ప్రాంతాలలో ఉన్నటువంటి ఈ యొక్క చెరువు మరి రైతు బాగుంటేనే మరి అందరం కూడా బాగుంటాం. కాబట్టి మరి ఆ రైతులు కాపాడే బాధ్యత అధికారులు వెంటనే తీసుకోవాలని చెప్పేసి కోరుతూ, అట్లాగే చెరువుకు మరి అడ్డంగా పోళ్లు బాది బొలలేసి చేపల చెరువు కింద భావిస్తున్నారు, చేపల కోసం చూస్తున్నారు తప్ప మరి రైతులు ఎవరు చూస్తున్నారు అని చెప్పేసి దాన్ని కూడా వెంటనే తొలగించాలి. ఎందుకంటే ఒక గడ్డిపోస కొన్ని పుట్ల నీరులను ఆపుతుంది. అట్లాంటి మరి చెత్త చెదారం అడవి నాలుగున్నటువంటి చెరువు మరి పైనుంచి వచ్చేటువంటి వరదకు మరి చెత్త చెదారంతో కాకుండా చెట్లు కొట్టుకొచ్చే అవసరం ఉంటుంది, అట్లా కూడా ఉంటుంది. కాబట్టి మరి వెంటనే ఆ పోళ్లను మరి ఒళ్ళను కూడా తొలగించాలి. అధికారులకు చెప్తే అధికారులు వచ్చినప్పుడు తీస్తున్నారు. వాళ్ళు పోగానే మళ్ళీ గంటల తర్వాత మళ్ళీ అంతకంటే సన్నజాలను కట్టి వాళ్ళు చేపల చెరువు అన్నట్టు భావిస్తున్నారు. కాబట్టి దాని నుంచి బయటపడేసి రైతులు ఆదుకోవాలని అధికారులు వేడుకుంటున్నాం. ఇప్పటికే అలుగుపోసి చాలా పొలాలు చాలా దెబ్బతింటున్నాయి. మళ్ళీ ఇప్పుడు లోపల ఒక చెక్ డ్యామ్ కట్టారు. దానివల్ల కట్ట గండి కోసి పొలాలన్నీ పోయే ప్రమాదం ఉంది. వచ్చి కలెక్టర్ గారిని చూడగలుగుతుందని కోరుతున్నాం.